దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో మనము ఈ మాటలు చూస్తూ ఉన్నాం. దేవుని గూర్చినటువంటి జ్ఞానమును మనము సంపాదించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. దైవ జ్ఞానమును మనము సంపాదించుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. If we follow to know the Lord, his going forth is prepared as the morning, and he shall come unto us as the rain, as the latter and former rain unto the earth. దేవుని మనము అనుసరించిన ఎడల, దేవుని గూర్చినటువంటి జ్ఞానము కొరకు మనము ఆయనను అనుసరించిన ఎడల దేవుడు అతి జ్ఞానాన్ని మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయనను గూర్చినటువంటి జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమిటి మరి దేవుని గూర్చినటువంటి జ్ఞానం అనగా ఏమిటి? అసలు మరి దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకు ఎందుకు అవసరము? దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనము ఎలాగూ పొందుకొనగలము? ప్రియులారా, దేవుని గూర్చినటువంటి జ్ఞానమును విడిచిపెట్టడం మూలానే ఆ యూదా జనాంగము, ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని చేత చీల్చబడ్డారు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఎందుకు ఆయన వారిని చీల్చివేయవలసి వచ్చింది అనగా, ఎందుకు ఆయన వారిని శిక్షించవలసి వచ్చింది? దరిదాపు 800 సంవత్సరములు ఆయన తన ప్రవక్తలను పంపించి తన మార్గములను, తన ఉద్దేశములను, తన సన్నిధానములో నడవమని వారికి ఆజ్ఞ ఇస్తే వారు నడుచుకోలేదు. దేవుని జ్ఞానమును వారు విసర్జించారు. నిన్నటి దినాన నేర్చుకున్నాము హోషేయ గ్రంథములో 6వ అధ్యాయంలో, ఇదిగో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. వారు దేవుని ధర్మశాస్త్రమును మరచిపోయారు కనుక నేనును వారిని మరచిపోయానని దేవుడు అన్నాడు. అనగా ప్రియులారా, దేవుని గూర్చినటువంటి జ్ఞానం అనగా ఏమిటి అని మనం కనుక ఆలోచిస్తే, ఇదిగో దేవుడు తన సత్యమును మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రణాళికలను, తన మార్గములను, తన ఉద్దేశములను, తన ఆజ్ఞలను మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల మనము ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. ఆయన మార్గములలో మనము నడుచుకున్న ఎడల మనము కాపాడబడతాము. ఆయన ప్రణాళికలో మనము జీవించిన ఎడల మనము ఆశీర్వదించబడతాం. ఆయన మరి కార్యములను మనము తలపోసిన ఎడల మనకు శాంతి, మనకు సమాధానం, మన హృదయములకు నెమ్మది. అందుకే ఆయన అంటాడు, నా జనులు నా జ్ఞానమును విడిచిపెట్టారు, నా జ్ఞానమును విసర్జించారు. అనగా దేవుని మార్గములను వారు విడిచిపెట్టారు, దేవుని సత్యమును వారు విడిచిపెట్టారు, దేవుని ప్రణాళికలను వారు విడిచిపెట్టారు, దేవుని మార్గములను వారు విడిచిపెట్టారు. దేవుని ఉద్దేశమునకు వ్యతిరేకంగా వారు జీవించడం మొదలుపెట్టారు. అందుకే దేవుడు తనను గూర్చినటువంటి జ్ఞానమును తెలుసుకోవాలి, వారు తిరిగి నా యొద్దకు రావాలి
అంటున్నాడు. మరి ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానమును ఈరోజు నీవు నేను కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనము ఆయన మార్గములను, ఆయన ప్రణాళికను, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకువారంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి అవన్నీ తెలుసుకొని ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించు వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుని జ్ఞానము. అందుకే ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా మన కొరకు పంపించాడు. హల్లెలూయా. తన హృదయమును మనకు బయలుపరచడానికి, దేవుని మరి హృదయములో ఉన్నటువంటి ప్రణాళికలు, దేవుని మరి నీతిని, దేవుని మార్గములను మనకు ప్రత్యక్షపరచడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ప్రత్యక్షపరచబడ్డాడు. శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఐ am the way, the truth and the life. No one comes to the Father except through me. నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడని యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో పలికినటువంటి మాటలు మనమందరం చూడగలుగుతాం. యోహాను సువార్త. Jesus said unto him, I am the way, the truth and the life. No man comes unto the Father but by me. No man comes to the Father but by me. నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు అనగా, మరి ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ఆ దేవుని మార్గములను క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకమును దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటి యందు మనము నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన గుణమును, ఆయన ప్రేమను నీవు నేను రుచి చూసి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కీర్తనల భాగంలో మనం చూస్తే 34వ దావీదు కీర్తన 8వ వచనంని ఒకసారి మనం చదువుకుంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ who trusts in him. Blessed is the man who trusts in him. Oh, taste and see that the Lord is good. That is the knowledge. That is the wisdom of God. దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ఆయన ఎలాంటివాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన హృదయము ఎంత విశాలమైనది, ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఈ లోకములో ఉన్న ఏది కూడా ఆయన ప్రేమలో నుంచి మనలను వేరు చేయలేదు. అలాంటి ప్రేమ, ఆ ప్రేమను గూర్చినటువంటి జ్ఞానము నీవు నేను సంపాదించుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది మరి అది మనకు? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ అది మొదలవుతుంది? ఎక్కడ అది మొదలవుతుందో చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. The fear of the Lord is the beginning of knowledge. The fear of the Lord is the beginning of knowledge. దేవుని గూర్చినటువంటి జ్ఞానం అంటే ఏమిటి? దేవుని గూర్చినటువంటి మరి భయము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము.
హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని గూర్చినటువంటి తెలివి, జ్ఞానము మన హృదయంలో నింపబడాలి అంటే మొట్టమొదటిగా మన హృదయంలో కావలసింది ఏమిటి అంటే దేవుననగా భయము, దేవుడనగా భక్తి, దేవుని ఎడల మరి గౌరవముతో కూడినటువంటి భయం, దేవుని ఎడల ప్రేమతో కూడినటువంటి భయం, దేవుని ఎడల మరి వినయ విధేయతలు కలిగినటువంటి భక్తి. హల్లెలూయా. మరి అది ఎక్కడ దొరుకుతుంది మనకు? అది క్రీస్తు ప్రభుల వారి పాదాల చెంత. హల్లెలూయా. యేసయ్యను నీవు నేను హత్తుకుంటే, యేసయ్యను నీవు నేను వెంబడిస్తే, యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటే, ఆయన మరి దేవుని గూర్చినటువంటి జ్ఞానం తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు నిత్యము ప్రత్యక్షపరుస్తూ మనలను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఈ యొక్క లెంట్ సీజన్లోనికి ప్రవేశించబోతున్నటువంటి మనం దేవుని గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకొనడానికి ఆశ కలిగి ఉందాం. ఆశ కలిగినటువంటి ప్రాణములను తృప్తిపరిచే దేవుడు తన జ్ఞానము చేత మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ ప్రభువా, జయం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతియగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మా తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును మా ప్రభువా, మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని కూర్చున్నటువంటి జ్ఞానము సంపాదించుకొనటానికి దేవా మిమ్మల్ని వెంబడించే హృదయం మాకు దయచేయండి అయ్యా. మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మాకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ మేము గైకొని ప్రభువా ఈ నామమందు నమ్మికయించి ఆశీర్వదించబడే కృప మన ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ యొక్క జ్ఞానము చేత, మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము చేత బిడ్డలను నింపండి ప్రభా. క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి జ్ఞానము, మీ నామములో ఉన్నటువంటి శక్తిని అయ్యా మేమందరము తెలుసుకొనడానికి మా ఆత్మీయ నేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా మీకు వందనాలయ్యా. ప్రత్యేకంగా బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నాయన మీకు వందనాలు అయ్యా. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీరు దర్శించండి ప్రభా. మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేసి బిడ్డలను కాపాడమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి మరి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలకు మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము, ధైర్యము, ఆలోచన, జ్ఞాపక శక్తి అనుగ్రహించి బిడ్డలు మరి మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేయమని, మీ కొరకు సాక్షులుగా నిలబడే కృప దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.